మధ్య అంటే సరే, అంటే వీళ్ళలో ఉన్న కామనాలిటీ చెప్పారు రఘునాథ్ బాబు గారు వీళ్ళలో ఉన్న కామనాలిటీ చెప్పారు. నేను అడుగుతున్నది ఏంటంటే, ప్రతిపక్షాలుగా మీకు చాలా స్కోప్ ఉంది, మీకు అంటే పెనట్రేట్ అయి ఉన్నారు. సరే, ప్రజాక్షేత్రంలో ఓట్ల రూపంలో మీ బలాబలాల్లో హెచ్చుతగులు ఉంటే ఉండొచ్చు కాక, బట్ మీవన్నీ ఫెమిలియర్ ఫేసెస్, ఫెమిలియర్ పార్టీస్. మీరు దక్కించుకోవాల్సిన క్రెడిట్ని, ఒక నిమిషం అండి, మీరు దక్కించుకోవాల్సిన క్రెడిట్ని ఈ ముగ్గురు దక్కించుకుంటున్నారు. ఇది జాగ్రత్తగా చూస్తే, అంతర్లీనంగా చూస్తే అది ఏదో ఒక హిడెన్ ఎజెండా దీని వెనకాల ఉంది. అంటే తెలుగుదేశం రేపు వాయిస్ చేయాలి అనుకుంటున్న ఒక అంశం మీద ఈరోజు రఘురామకృష్ణరాజు మాట్లాడతారు, మధ్యాహ్నం సబ్బమహరి మాట్లాడతారు, సాయంత్రం ఉండవల్లి అరుణ్ మాట్లాడతారు. తెల్లారికి తెలుగుదేశానికి అది పాత చింతకాయ పచ్చడి అయిపోతుంది. తెలుగుదేశం చెప్పి ఒకవేళ తెలుగుదేశం అనుకూల మీడియాలో అది వచ్చినా కూడా దానికి శాంక్టిటీ ఉండని పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు మీరు కేంద్రంలో చక్రం తిప్పుతున్న మీరు బీజేపీ కావచ్చు, మీకు సహజ మిత్రుడిగా ఇక్కడ భావిస్తున్న జనసేన కావచ్చు, ఎందుకు ఈ అవకాశాలని అందిపుచ్చుకోలేకపోతున్నారు? ఇది చాలా సూటి ప్రశ్న. ఇప్పుడు ఓకే స్ట్రైట్ చెప్తాను. ఇవాళ ఒక రకమైనటువంటి ఒక సంధికాలం నడుస్తుంది. ఎందుకు నేను అంటున్నానంటే, ఇవాళ ప్రభుత్వాన్ని సహజంగా విమర్శించి ఆ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ని ఎన్కాష్ చేసుకోవాల్సింది ప్రధాన ప్రతిపక్షం అంటే తెలుగుదేశం. కానీ వాళ్ళ తెలుగుదేశం అది ఫర్ వేరియస్ రీజన్స్, అంటే ఇదివరకు వాళ్ళు చేసిన తప్పులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు చెప్పే మాటల్లో ప్రజల్లో విశ్వసనీయత రావటం లేదు, ఫర్ వేరియస్ రీజన్స్ వాళ్ళు తెచ్చుకోలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైం మేము ఇప్పుడు థర్డ్ పక్షంగా ఉన్నాం కాబట్టి ఎంతసేపు ఫస్ట్ సెకండ్ మధ్య పోతుంటాయి కాబట్టి ఆ రకంగా మాకు ఇంకా పికప్ అయ్యేదానికి కొంత సమయం పట్టే పరిస్థితి కనపడుతుంది. కానీ ప్రధాన ప్రతిపక్షం మాత్రం ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనపడుతుంది. అవును, అదే సార్. మరి ప్రధాన ప్రతిపక్షం ఫెయిల్ అయినప్పుడు, ఒక నిమిషం ప్రసాద్ గారు, ప్రధాన ప్రతిపక్షం ఫెయిల్ అయినప్పుడు మీకు అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మీకు చక్కటి వేదిక ఏర్పడి ఉన్నప్పుడు, రెడీమేడ్గా ఉన్నప్పుడు, ఎందుకని మీరు ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయలేకపోతున్నారండి? వాళ్ళ ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి వెళ్ళాలా, భవిష్యత్తున్న జనసేన బీజేపీకి రావాలా అనేదే సరే. అదే వాళ్ళ కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ లో వాళ్ళు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు వీటన్నిటికన్నా ప్రభుత్వానికి పోతే బాగలేదా అనేది కూడా ఆ రకమైన సంధి జరుగుతుంది. కాబట్టి ఎలాగైతే తెలంగాణలో తెలుగుదేశం ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ పార్టీ అయినా ఓవర్ ఏ పీరియడ్ ఒక్కసారి కుప్పకూల, కానీ స్లోగా డిటీరియరేట్ అవ్వకుండా వచ్చింది. ఐస్ ముక్క కనుక గడ్డ కరిగిపోయినట్టు కరిగిపోయింది అక్కడ. ఇక్కడ ఇంకా గడ్డగానే ఉంది, ఎందుకంటే తాజాగానే ఓడిపోయింది, ఇంకా పూర్తిగా కరగలా. కానీ ఆ డిటీరియరేషన్ అయితే మొదలైంది.